నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. చాలామంది పర్సనల్ లోన్స్ అవి ఇవి తీసుకొని హైదరాబాద్ బయట ఏదో ఒక వెంచర్లో ప్లాట్స్ కొనటం అనేది మోస్ట్ కామన్గా ఉండేటువంటి బిహేవియర్. ఎవరో ఒకరు కాల్ చేస్తారు, సార్ మీకు ఇంత ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఉంది, 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలని ఇచ్చేస్తాం, మీ శాలరీ బాగుంది, మీ క్రెడిట్ హిస్టరీ కూడా బాగుంది, మీకు పర్సనల్ లోన్ ఇచ్చేస్తాము అని చెప్పి అనగానే ఏదో ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళిపోతాం ఆ డబ్బులు తీసుకొని. లేదా వెంచర్కి సంబంధించిన ఓనర్సే మీకు ఒక పర్సనల్ లోన్ ఇప్పించేస్తాము సో దట్ మీరు ఈఎంఐల రూపంలో కట్టుకోవచ్చు అని చెప్పేసి అంటారు. సో బేసిక్గా దీనివల్ల నష్టపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఈ మధ్య చాలామందిని కలిసిన తర్వాత ఏదో ఒక ప్లాట్ కొనడం కోసం అని చెప్పేసి ఈఎంఐలు పెట్టి మరీ ప్లాట్లు కొంటున్నారు అన్న ఒక విషయాన్ని నేను చూసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు ఎంత సంపదను కోల్పోతున్నారు. సో ఇది కదా మన వాళ్ళందరూ సంపద కోల్పోవడానికి ఒక కారణంగా మారుతుంది. దీని గురించి ఒక క్యాలిక్యులేషన్ మీ ముందరికి తీసుకొని వస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఒక డెసిషన్ తీసుకునే ముందు ఈ క్యాలిక్యులేషన్ బేస్డ్ డెసిషన్ తీసుకుంటారు కదా అని అనిపించి ఇప్పుడు మీ ముందరికి కండిషన్ తీసుకొని వస్తున్నారు. సో బేసిక్గా ఇక్కడ నేను ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ని మాత్రమే ఎంకరేజ్ చేయాలన్న ఒక ఉద్దేశం కాదు, ఒక రియాలిటీని మీరు అర్థం చేసుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాపర్గా మీరు కనుక ప్లాన్ చేసుకొని తర్వాత మళ్ళీ కావాలంటే అదే ల్యాండ్ కొనుక్కున్నా కానీ మీకు ఎంత బెనిఫిట్ చెందుతారు అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏదో ఒక 50 లక్షల రూపాయలు ల్యాండ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి ఉంది కదా అని చెప్పేసి డౌన్ పేమెంట్ ఒక 10 లక్షలు కట్టేసి ఒక 40 lakhs వరకు కూడా మీరు ఒక బ్యాంక్ లోన్కి వెళ్తారని అనుకుందాం. సహజంగా పర్సనల్ లోన్ అంటే ఒక 5 year tenure ఇస్తారు, 12% వరకు కూడా ఈఎంఐ పడుతూ ఉంటుంది, అది ఇంట్రెస్ట్ రేట్ పడుతూ ఉంటుంది. సో దానివల్ల మనం హియర్ అండ్ దేర్ ఒక 88,000 వరకు కూడా మంత్లీ ఈఎంఐ పే చేయాల్సిన కండిషన్ క్రియేట్ అవుతుంది. సో బేసిక్గా మనము ఈ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కువ లాభం మనం తీసుకోగలుగుతామా, లేకపోతే దీని మ్యూచువల్ ఫండ్ వైపుగా సేమ్ పారామీటర్స్ ఏమి మార్చము, అదే 10 లక్షలు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ డిప్లాయ్ చేస్తాము అండ్ ఆ తర్వాత ఏదైతే మీరు ఈఎంఐ పే చేస్తున్నారో ఈక్వలెంట్గా సేమ్ 88,111 రూపీస్ ఫర్ 5 years మనము ఎస్ఐపి లాగా పే చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మ్యూచువల్ ఫండ్ ఒక 15% గ్రోత్ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. ల్యాండ్ అనేది మాక్సిమం 12% అండి, అంతకు మించి మీరు రిటర్న్స్ వస్తాయని అది యాంటిసిపేట్ చేయొద్దు. సో 12% రిటర్న్స్ మనకి డెవలప్ అవుతాయని చెప్పేసి ప్లాన్ చేసుకుందాం. సో బేసిక్ ఈ క్యాలిక్యులేషన్స్ తోటి మనం ఏమేమి అచీవ్ చేస్తామో అనేది కూడా ముందుగానే చెప్తాను. సో బేసిక్గా మన ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ క్లియర్. మనము వెల్త్ క్రియేషన్ అటు బయింగ్ ఏ ల్యాండ్ వర్సెస్ మెయింటైనింగ్ ద సేమ్ అమౌంట్ ఇన్ టు ద మ్యూచువల్ ఫండ్స్. సో ఈ రెండు కంపారిజన్స్ తోటి మనకి ఏది బెటర్గా డెవలప్ అవుతుంది అనేది ఒకసారి మనం కంపేర్ చేసి చూద్దాం. సో బేసిక్గా మనం ఇందులో ల్యాండ్ కొనడానికి యూజ్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ మనం తీసుకున్న లోన్ అమౌంట్ అండ్ దానికి పే చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ అండ్ ఇది ల్యాండ్ ఎంత పెరుగుతుంది ఇది కూడా కన్సిడర్ చేస్తాము అండ్ లిక్విడిటీ కూడా మనం కన్సిడర్ చేస్తాము. వెల్త్ క్రియేట్ అయిన తర్వాత ఏదైనా ఇష్యూ క్రియేట్ అయినా కానీ మనకి లిక్విడిటీ ఏది బెటర్గా అవైలబుల్ ఉంటుంది అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం తీసుకునేది ల్యాండ్ కాబట్టి ల్యాండ్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ మీరు చూస్తే 40 లక్షల రూపాయల ఈఎంఐ 5 సంవత్సరాల టెన్యూర్ తోటి 12% ఇంట్రెస్ట్ రేట్ తోటి మీరు తీసుకుంటే 88,111 రూపీస్ అప్రాక్సిమేట్గా మీకు మంత్లీ పేయబుల్ ఈఎంఐ అనేది క్రియేట్ అవుతుంది. సో టోటల్ ఈఎంఐ మీరు పే చేసేది ఫర్ 40 lakhs, మీరు ఆల్మోస్ట్ ఇయర్ అందరు 53.39 lakhs వరకు కూడా మీరు ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే మీరు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈఎంఐ రూపంలో చెల్లిస్తారు బ్యాంకుకి. సో టోటల్ ఇంట్రెస్ట్ మనం ఇందులో పే చేసింది ఇయర్ అందరు 13.39 lakhsగా పే చేసాం. అండ్ మన టోటల్ కార్పస్ అండ్ ల్యాండ్ ఇన్వెస్టెడ్ ఇస్ ఇయర్ అందరు 63.39 lakhs. అదేంటి ఇందాక 50 lakhs ల్యాండ్ అన్నాం కదా, మరి 63.39 ఎందుకు వచ్చింది అని కన్ఫ్యూజన్ అయితే, ఫస్ట్ 10 lakhs ఏమో మనం వాళ్ళకి డౌన్ పేమెంట్ కింద కట్టి మిగతా 40 లక్షలు మీరు ఈఎంఐగా పెట్టినప్పుడు 13.39 lakhs మీకు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది కాబట్టి హియర్ అండ్ టోటల్ వాల్యూ మీరు ల్యాండ్ కోసం ఇన్వెస్ట్ చేసింది 63.39 lakhs, 50 lakhs కాదు. సో బేసిక్గా దీన్ని ఇప్పుడు ఒకసారి మన ల్యాండ్ ఏ విధంగా అప్రిషియేట్ అవుతుంది, ఫైనల్ వాల్యూ ఎంత ఉంటుంది ఇది కూడా ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒక 50 lakhs ల్యాండ్ మనకి 12%తో కనుక ఇంక్రీజ్ అవుతూ వెళ్తే 5 years ఎండ్ అయ్యే టైంకి ఇక్కడ ఇయర్ బై ఇయర్ కంపారిజన్ కూడా ఇచ్చాము, లోన్ ఎంత తీసుకున్నాము, ఈఎంఐ ఎంత పే చేసాము, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది, మొత్తం కూడా ఇక్కడ డీటెయిల్ చార్ట్ ఉంది. అండ్ ల్యాండ్ వాల్యూ కూడా ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్లోనేమో 56 lakhs అవుతుంది, సెకండ్ ఇయర్లో 62 lakhs, థర్డ్ ఇయర్లో 70 lakhs, ఫోర్త్ ఇయర్లో 78 lakhs, ఫిఫ్త్ ఇయర్లో 88 lakhs. సో ఇక్కడ మనకి ఏంటి 50 లక్షల రూపాయల భూమి 88 లక్షలు అయింది కదా అని చెప్పేసి మనం హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, రైట్. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, హియర్ అందరు మనం 88 lakhsకి గాను ఇందాక చూసాం కదా 63 lakhs మనం పెట్టుబడి పెట్టాం. అంటే మన నెట్ వచ్చిన గెయిన్స్ చాలా తక్కువ. ఓకే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కూడా కంపేర్ చేసి ఆ తర్వాత దాని రెండు క్యాలిక్యులేషన్స్ పక్కన పెట్టి ఒకసారి మరి చెక్ చేద్దాం. సేమ్ మనం ఒకసారి లెక్కను మళ్ళీ చూద్దాం. ఆ 10 లక్షల రూపాయలు మనం ఫస్ట్లో అక్కడ లంసమ్ ఇన్వెస్ట్ చేసాం కదా, ప్లస్ మన 88 lakhs రూపీస్ వరకు కూడా మనం మంత్లీ ఎస్ఐపి కూడా చేస్తున్నాం. సో ఏమవుతుంది, ఈ టోటల్ అమౌంట్ ఇయర్ ఆన్ ఇయర్ మనకి కంపారిజన్ తోటి అంటే మనం ఇయర్ ఆన్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ 10 lakhs ఇంక్రీజ్ అయ్యేది
ప్లస్ ఇది, ఈ 10 lakhs ఇంక్రీజ్ అయ్యేది ప్లస్ ఇది, మనం రెండు కంపేర్ చేసినట్లయితే ఓవరాల్గా అంటే మనం చేసే ఎస్ఐపి ఉంటుంది కదా, 88,000 అక్కడ పే చేసే బదులు ఇక్కడ ఎస్ఐపి చేయాలనుకున్నాం కదా. సో రెండు మనం యాడ్ చేసి ఒక దగ్గరకు పెడితే మన టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 పైకి అవుతుంది. ఇక్కడ దీని వాల్యూ ఏమో 88 lakhs, దీని వాల్యూ ఏమో హియర్ అండ్ దేర్ మనకి 1 crore. అంటే దాంతో కంపేర్ చేస్తే ల్యాండ్తో కంపేర్ చేసినా కానీ వేరాస్ మన టోటల్ మనకి కరెంట్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఏమో 88 lakhs ఉంది అండ్ మన నెట్ రిటర్న్స్ ఏమో 24 lakhsగా మిగిలింది. సో ద టోటల్ అబ్సల్యూట్ రిటర్న్ ఈస్ 39%. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేసాం? 63.39 lakhs వరకు ఇన్వెస్ట్ చేసాం. సో టోటల్ నెట్ రిటర్న్స్ 24 అండ్ అబ్సల్యూట్ రిటర్న్ ఈస్ 39. అదే మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం మనం. అక్కడ ఈఎంఐ ఎంత పే చేస్తున్నామో అంతా ప్లస్ మనం ఫస్ట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఆ 10 lakh rupees, అది మొత్తం కలిపి మనం ఇన్వెస్ట్ చేసింది 63.38 lakh rupees. ఓకే, కానీ ఇక్కడ కరెంట్ వాల్యూ ఏమో మనకి ₹1,03,00,000 వరకు కూడా తేలింది. అంటే మన నెట్ ప్రాఫిట్స్ వచ్చేసరికి 39.5 lakhs. ఇక్కడేమో నెట్ ప్రాఫిట్ 24.5 lakhs, ఇక్కడేమో నెట్ ప్రాఫిట్ 39.5 lakhs. మన అబ్సల్యూట్ రిటర్న్ ఇక్కడ 62%గా కనిపిస్తుంది. సో బేసిక్గా హియర్ అండ్ దర్ దీంతో కంపేర్ చేస్తే మనకి దీంట్లో ఆల్మోస్ట్ నియర్ టు డబల్ ద రిటర్న్స్ వరకు కూడా జనరేట్ చేయడానికి ప్రాబబిలిటీ కనిపించింది. ఇక్కడ ఏమోంది, మనమేమో బ్యాంకుకు వడ్డీ కట్టాం. ఇక్కడ ఏమైంది, బ్యాంకుకు వడ్డీ కట్టకుండా పెట్టుబడుల రూపంలో పెట్టుకుంటూ మనం స్టడీగా మనం దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం. సో ఇక్కడ మనం కొన్ని అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం, కీ ఇన్సైట్స్ ఏంటో. సో బోత్ ఆప్షన్స్కి, అటు ఎస్ఐపికి కావచ్చు, ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్కి కావచ్చు, ల్యాండ్ బయింగ్ ఆపర్చునిటీకి కావచ్చు, రెండింటికి కూడా మనకి సేమ్ క్యాపిటల్ అవసరం పడ్డది. 63.4 lakh రెండింటికి కూడా సేమ్ క్యాపిటల్ అవసరం పడ్డది. ఇక్కడ ఏమైంది, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏమో వెన్ కంపేర్ టు ల్యాండ్ మనకి 14.8 lakhs అడిషనల్ రిటర్న్స్ లాస్ట్ 5 yearsలో జనరేట్ చేసింది వన్ కంపేర్ టు ల్యాండ్. అదే ల్యాండ్ ఇన్వెస్టర్స్ విషయంలోకి వచ్చేసరికి ఏం జరిగింది, వాళ్ళకి ఒక లయబిలిటీగా మారింది 5 సంవత్సరాల పాటు. మ్యూచువల్ ఫండ్స్ ఏమో డెట్ ఫ్రీ, ఇక్కడ మీకు అప్పు లేదు, మీరు కేవలం పెట్టుబడులు మాత్రమే పెడుతున్నారు. కానీ అదే ల్యాండ్ విషయంలో మీరు అప్పు తీసుకొని లయబిలిటీగా మార్చుకున్నారు అదే ల్యాండ్ని. అంటే ఆ ల్యాండ్ మీకు ప్రెజర్ని బిల్డ్ చేసింది ప్లెజర్కి బదులుగా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంకొక ఫ్యాక్టర్స్ని కూడా కంపేర్ చేద్దాం. లిక్విడిటీ కానీ ఇట్లా రకరకాల ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. అదే ల్యాండ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు కంపేర్ చేసినప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ద లిక్విడిటీ, మీకు ల్యాండ్లో లిక్విడిటీ అనేది దొరకదు. మీరు ఇక్కడ హైదరాబాద్ దగ్గర నుంచి ఎక్కడో 30 kilometers అవతల ఒక ల్యాండ్ కొంటారు, 50 kilometers అవతల ఒక ల్యాండ్ కొంటారు. మీరు గట్టిగా మాట్లాడితే అసలు టోటల్ హైదరాబాద్ డయామీటర్ హియర్ అండ్ రేడియస్ 30 kilometers రేడియస్. మీరు హైదరాబాద్ ఓవరాల్ నుంచి 30 kilometers అవతల కొంటే అక్కడికి ల్యాండ్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, సిటీ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, డెవలప్మెంట్ ఎప్పుడు జరుగుతుంది. మీరు దాన్ని నిజంగా రీసేల్ చేయాలి అంటే మీకు అక్కడ బయ్యర్ అనేవాడు దొరకడు. దాని లిక్విడిటీ అనేది ఆల్మోస్ట్ జీరో అని చెప్పచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా క్లిక్ చేయగానే మీకు లిక్విడిటీ అంటే ఏ ఎమర్జెన్సీ వచ్చినా మీరు అడ్రస్ చేయగలుగుతారు. అదే మెయింటెనెన్స్ విషయంలోకి వస్తే ఒక ల్యాండ్కి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎప్పుడు హై ఉంటుంది. అదే మనకి మ్యూచువల్ ఫండ్స్లో కరెక్ట్గా చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ కాస్ట్. డైవర్సిఫికేషన్ విషయంలో మీరు మొత్తం డబ్బులు తీసుకెళ్ళి ఒకటే సెక్టార్లో ఒకటే పీస్లో ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక సెక్టార్, మళ్ళీ అందులో ఒకటే పీస్లో అన్ని డబ్బుల్ని పెట్టుబడి పెట్టారు. వేరే మ్యూచువల్ ఫండ్స్లో మల్టిపుల్ సెక్టార్స్, మల్టిపుల్ ఫండ్స్లోకి డైవర్సిఫై చేయగలిగాం. సో డైవర్సిఫికేషన్ ఏం చేస్తుంది, రిస్క్ని మిటిగేట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, ల్యాండ్లోనేమో లోన్ ఇన్వాల్వ్మెంట్ అవసరం పట్టింది. ఏది, ఆ 88 లక్షల రూపాయలు మనం ఒక వెల్త్ని క్రియేట్ చేయడానికి లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ లోన్ తీసుకోకుండానే మీరు ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ని జనరేట్ చేయగలిగారు, ఒక ప్రాపర్టీని క్రియేట్ చేయగలిగారు. అండ్ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు, మీరు ఎటైనా మార్చాలి అన్నా కానీ, అది బాగోలేదన్నా కానీ, అందులో ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయన్నా కానీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్లెక్సిబిలిటీ. వేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ యూ హ్యావ్ వెరీ హై ఫ్లెక్సిబిలిటీ. మీరు ఈజీగా మీ ఇన్వెస్ట్మెంట్స్ని ఏంటంటే అటు డైవర్సిఫై చేయగలుగుతారు. అండ్ ఇందులో వచ్చేసరికి కొన్ని బిహేవియరల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. సో ల్యాండ్ విషయంలోకి వచ్చి ఏం జరిగింది అని అంటే మనకి అది ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ని క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి ఫైనాన్షియల్ కంట్రోల్స్ దీని మీద మనకు ఉండవు. అదే మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి మనకి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ప్లస్ మనకి ఎక్కువ స్కేలబిలిటీ అంటే ఎక్కువ దూరం స్ప్రెడ్ కాగలుగుతాం, ఎక్కువ ఆప్షన్స్లో కూడా స్కేల్ కాగలుగుతాం. వేరిన్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో కొంత వాలటాలిటీ కనపడుతూ ఉంటుంది, బట్ ల్యాండ్లో మనకి వాలటాలిటీ కంటికి కనిపించదు. ప్రాక్టికల్లీ స్పీకింగ్ చాలామందికి అనుభవం వచ్చే ఉంటుంది. ఒక ల్యాండ్ కొన్న తర్వాత మార్కెట్ అనేది పెరగకపోతూ ఉంటే మీరు 50 లక్షల ల్యాండ్ కొంటే 45 లక్షలు అడిగే వాళ్ళు ఉంటారు మీరు అర్జెంట్గా అమ్మాలి అని అంటే. సో అక్కడ కూడా వాలటాలిటీ అనేది ఉంటుంది, కానీ కంటికి కనిపించదు, ఇక్కడ కంటికి కనిపిస్తుంది. సో అక్కడ ఏదో ల్యాండ్ ఉంది అని ఒక మనకి సైకలాజికల్ సేఫ్టీ అని ఒక ఫీలింగ్ తప్పించి ప్రాక్టికల్గా మీకు అది సేఫ్టీని ఎటువంటి కండిషన్స్లో కూడా ఇవ్వట్లేదు. సో బేసిక్గా మనం ఈ స్టడీ మొత్తంలో నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని కేస్ స్టడీ లెసన్స్ ఏంటో చూసుకుందాం. సో సాధ్యమైనంత వరకు హై ఇంట్రెస్ట్ లోన్స్ని తీసుకొని మీరు నాన్ ప్రొడక్టివ్ అసెట్స్లో పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. మీకు ఇక్కడ ఏదో ల్యాండ్ ఏదో 10 to 12% పెరుగుద్ది, మీరు తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ రేట్ 10 to 12%. ఇది ఒక రకంగా ఎంత ఫెయిల్యూర్ స్ట్రాటజీ. సో సాధ్యమైనంత వరకు అసలు హై ఇంట్రెస్ట్ రేట్ తోటి మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని
పెట్టుబడులు పెట్టడాన్ని అవాయిడ్ చేయండి. అండ్ కాంపౌండింగ్ అనేది మనకి బెటర్గా వర్క్ చేస్తూ ఉంటుంది అప్రిసియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరు ఇక్కడ వడ్డీ కట్టుకుంటూ అక్కడ కాంపౌండింగ్ పని చేయాలంటే అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. సో ఎస్ఐపి అనేది ఒక డిసిప్లిన్డ్ మెథడ్లో మనకు ఓవర్ ద లాంగర్ టైం ఫ్రేమ్లో మనకి అసెట్స్ని ఎట్లా బిల్డ్ చేస్తుంది ఇంత క్యాలిక్యులేషన్ కూడా మీకు చూపించింది. అండ్ ఆల్వేస్ మన లైఫ్లో సిచ్యువేషన్స్ ఏ విధంగా క్రియేట్ అవుతాయో తెలియదు కాబట్టి మనకి లిక్విడిటీ కూడా జీవితంలో ఎప్పుడైనా అవసరం. యాక్చువల్గా లిక్విడిటీయే మీకు యాక్చువల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అని అంటే మీకు ల్యాండ్ అనేది ఒక ఎమోషనల్ ఓనర్షిప్ని ఇస్తుందేమో కానీ మీకు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎప్పుడు కూడా హైగా ఉండదు. ఇండియా ఎదిగేంత ఫాస్ట్గా ల్యాండ్ అనేది ఎదగదు. ఏదో కొన్ని ఏరియాస్లో ఏదో మెట్రో పడిందనో, ఓఆర్ఆర్ పడిందనో, త్రిబుల్ పడిందనో ఒక విన్ఫాల్ ప్రాఫిట్ అనేది ఎక్కడో కొంతమందికి క్రియేట్ అవుతుంది. కానీ నిజంగా విన్ఫాల్ ప్రాఫిట్ని ఎంతమంది క్యాప్చర్ చేయగలుగుతారు? అదే ఇక్కడ పెద్ద లెసన్. అదే మ్యూచువల్ ఫండ్ విషయంలోకి వచ్చేసరికి అప్పులుండవు. గ్రోత్ అనేది భారతదేశం కంటే ఫాస్ట్గా గ్రో అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు లిక్విడ్ అసెట్స్లో బిల్డ్ చేసుకోవడం ద్వారా మీ రిస్క్ని మిటిగేట్ చేయడమే కాదు, మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని కూడా సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.